సో ఈరోజు యాటిట్యూడ్‌ని ఇంకా సో ఈ సెషన్ ఇంకా కంటిన్యూ చేస్తూ సో నెక్స్ట్ ఇంకా చాలా స్ట్రాంగ్ లెర్నింగ్స్ మనం ఈరోజు సెషన్ నుంచి మనం నేర్చుకోబోతున్నాం. సో ఈరోజు మనకొక వండర్‌ఫుల్ స్పీకర్ కూడా ఉన్నారు. సో వి హావ్ డానియల్ సార్. సో డానియల్ సార్. Yes. So let us welcome our speaker. So with your digital applause. So today we will learn more important things and మీ డైరీ పెన్ పెట్టుకోండి. సో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ కూడా నోట్ డౌన్ చేసుకోండి విత్ 100% ఫోకస్. సో డానియల్ సార్ ఆన్ టు ద స్పాట్ లైట్. Yes. So very good morning. Good morning everyone. సో చాలా మంది వీడియో ఆఫ్ చేసుకున్నారు అంటే దానికి అర్థం ఏంటంటే ఇంకా వాళ్ళు నిద్రపోతున్నారు అని చెప్పేసి. సో నిద్రపోతున్న వాళ్ళకి కూడా గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయింది కాబట్టి మీరు లేయాలి ఇప్పుడు. అండ్ ఇంకా చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకొని వేరే పనులలో ఉన్నారు, వాళ్ళకి కూడా గుడ్ మార్నింగ్. సో మీరందరూ ఈ సెషన్ అటెండ్ అవుతున్నారు కాబట్టి 100% మీరు ఈ వీడియో ఆన్ చేసుకొని సెషన్ అటెండ్ అవ్వాలండి. సో నేను చెప్పేది ఏంటంటే ఇందాక బాలాజీ సార్ కూడా చెప్తున్నారు, ఇఫ్ యు ఆర్ అటెండింగ్ ద సెషన్ మేక్ ష్యూర్ ఒక 30 minutes ఈ సెషన్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి, లేదా సెషన్స్ అటెండ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇది మన కోసం చేస్తున్న సెషన్స్, మనందరి కోసం చేస్తున్న సెషన్స్. ఓకే, సో ఎస్. సో నిన్న మనము యాటిట్యూడ్ గురించి విన్నాము, లైక్ వ్యక్తిత్వం. అంటే మనోజ్ సార్ చాలా వండర్ఫుల్ గా చెప్పినాడు. సో వాట్ ఈస్ దిస్ యాటిట్యూడ్? చాలా మంది మనం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి మనకు ఈ యాటిట్యూడ్ అనే పదం వింటేనే మనం ఏమనుకుంటామంటే నెగిటివ్ గా ఆలోచిస్తాం. కరెక్టేనా? అంటే మనం ఎట్లా యూజ్ చేస్తుంటే మీ యాటిట్యూడ్ అనే పదాన్ని అంటే, అరే వాడికి ఎక్కువ యాటిట్యూడ్ ఉంది, తను ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తుంది, ఇట్లా మనం యూజ్ చేసేవాళ్ళం. కరెక్టేనా? బట్ తర్వాత మనకు అర్థమైన విషయం ఏంటి అంటే, యాటిట్యూడ్ అనేది నార్మల్ పదము, దాంట్లో పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది అని మనకు అర్థమైంది. సో ఇప్పుడు మనం నేర్చుకునే ఈ యాటిట్యూడ్ దాంట్లో నిన్న మనము లర్నింగ్ యాటిట్యూడ్ గురించి చాలా వండర్ఫుల్ గా నేర్చుకున్నాం, పాజిటివ్ యాటిట్యూడ్ గురించి చాలా బాగా నేర్చుకున్నాం, రైట్? సో ఈ రోజు 1 minute. Arun sir, you just share him so that he'll share. సో ఈ రోజు వి విల్ బి లెర్నింగ్ అబౌట్ ఇంకొక 2 ఇంపార్టెంట్ యాటిట్యూడ్. అంటే మన బిజినెస్ లో మనకు కావాల్సిన 2 ఇంపార్టెంట్ యాటిట్యూడ్స్. సో ఏంటి యాటిట్యూడ్స్ అంటే, ఫస్ట్ వన్ ఈస్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. సో ఈ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ గురించి అందరికి ఇప్పుడే తెలిసిపోయి ఉంటుంది. అంటే లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇన్సిడెంట్స్ జరిగినాయి, చాలా ఇన్సిడెంట్స్. సో ఆ ఇన్సిడెంట్స్ ని చూసి చాలా మంది ఓహో అయిపోయింది, ఇంకా అయిపోయింది, ఇంకా వి విల్ నాట్ బీ ఇన్ ద బిజినెస్ అని చెప్పి చాలా మంది దే మైట్ హ్యావ్ గివెన్ నెవర్ గివ్ అప్, అంటే గివ్ అప్ ఇచ్చేసింటారు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు గివ్ అప్ ఇవ్వలేదు. సో ఈ యాటిట్యూడ్ ప్రత్యేకంగా ఈ కాల్లో ఉన్న 63 పీపుల్ కోసం. సార్ ఇంకా చాలా మంది ఉన్నారు సార్ నా టీంలో, వాళ్ళు అటెండ్ అవ్వలేదు అంటే వాళ్ళు కూడా గివ్ అప్ ఇచ్చినట్లే ఈరోజు. బికాస్ ఇఫ్ యు ఆర్ నాట్ అటెండింగ్ సెషన్ 100% యు ఆర్ నాట్ కమిటెడ్. ఓకే, సో ఈ రోజు వి విల్ బి లెర్నింగ్ అబౌట్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. అండ్ ఇంకొక యాటిట్యూడ్ ఏది అంటే బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్. బికాస్ మనము బిజినెస్ చేస్తున్నాము, లేదంటే మనం ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా ఉన్నాము అంటే బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అరుణ్ సార్, ఇస్ ద పీపీటీ రెడీ? Balaji sir, I'm sharing. Let me know if it is visible or not. No, still it is Loading. Yeah. Now are you able to see? Yeah, now it is open.
Daniel sir, or else we can share it to me. Yeah, one. Give me 1 minute. Daniel, is it Sharat okay? sir, did you get? I am already sharing. Oh. Daniel sir, it is okay. సో ఈరోజు నిన్న సెషన్ కి కంటిన్యూషన్ యాటిట్యూడ్. సో యాటిట్యూడ్, లెట్ us go to the next slide. సో ఎటువంటి యాటిట్యూడ్ ని మనం నిన్న నేర్చుకుంది పాజిటివ్ యాటిట్యూడ్ ఒకటి, లెర్నింగ్ యాటిట్యూడ్ ఒకటి. ఈ రోజు విల్ బి లెర్నింగ్ అబౌట్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఎంతమందికి ఈ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంది అని అనుకుంటున్నారు? ఎంతమందికి నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంది? నా వాయిస్ వినపడుతుందా? Yes sir, clear. ఎస్. సో చాలా మంది వీడియో ఆన్ చేసుకొని కూడా అంటే వినపడుతుందో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు. ఎంతమందికి మీకు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంది? యూ కెన్ షో థమ్స్ అప్ ఆర్ యూ కెన్ షో రైజ్ యువర్ హ్యాండ్. ఎలాగైనా సరే జస్ట్ రెస్పాండ్. డెఫినెట్ గా అంటే వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళకి ఉండిండదు, బికాస్ వాళ్ళు వీడియో ఆఫ్ చేసుకున్నారు కాబట్టి. అండ్ ఫోర్త్ వన్ ఇస్ బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్. లేడీస్ చాలా మంది మళ్ళీ సార్ ఏం సార్ ఓన్లీ మ్యాన్ అంటున్నారు, అట్లా అనుకోవద్దండి. జనరల్ గా ఎంటర్ప్రినర్ అంటే బిజినెస్ మ్యాన్ అంటే అందరు అనమాట, ఉమెన్ కూడా వస్తారు దాంట్లో. ఓకే ఫైన్. సో ఫస్ట్ లెట్ us go to నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ గురించి మనం తెలుసుకుందాం నెక్స్ట్. సో వాట్ ఈస్ దిస్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్? నెక్స్ట్ సార్ నెక్స్ట్. ఏంటి నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. అంటే ఏం జరిగినా, ప్రపంచంలో ఏం జరిగినా సరే నిన్ను నువ్వు ఎప్పుడైతే నమ్ముకుంటావో అప్పుడు నీకు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది వస్తుంది. ఇట్ మీన్స్ విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ ఫెయిల్యూర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెవర్ గివ్ అప్ అంటే అంటే ఇంకా అసలు నువ్వు గివ్ అప్ ఇవ్వకుండా ఉండడం అని కాదు. ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఎప్పుడైతే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటావో అప్పుడు నీకు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉన్నట్లు. సో ఇంతకు ముందు కూడా నేను చెప్పిన ఎగ్జాంపుల్ అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు ఇష్యూ అయిన తర్వాత చాలా మంది దే మైట్ హ్యావ్ గివ్ అప్ అంటే వాళ్ళు ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేసుకోలేకపోయినారు. ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ రోజు ఉన్న వాళ్ళందరూ ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఈ పొజిషన్ లో ఉన్నారు, రైట్? సో ఇట్ మీన్స్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ గోల్స్. అంటే మీ గోల్స్ మీద కాంప్రమైజ్ కాకుండా వాకింగ్ ద వాక్ రాదర్ దాన్ టాకింగ్ ద టాక్. చాలా మంది చెప్పింటారు, సార్ నేను అది అవుతాను సార్, డైమండ్ అవుతాను, ఫుల్ నా లైఫ్ అంతా బిజినెస్ సార్, ఇండస్ట్రీ వైజ్ లైఫ్ సార్, అది అని చెప్పింటారు. ఇప్పుడు చాలా మంది కనపడరు. అంటే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు దానిపైన నిలబడలేదు. బట్ ఈ రోజు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ద రియల్ పీపుల్ హ్యావింగ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. విన్నర్ ఈస్ ఎ డ్రీమర్ హూ నెవర్ గివ్ అప్. రియల్ విన్నర్ ఎవరంటే ఎవడైతే గివ్ అప్ ఇవ్వడో వాడు రియల్ విన్నర్. ఓకే నెక్స్ట్. సో ఒక్కసారి మనము నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ గురించి మనం ఒక లెటస్ హ్యావ్ ఎ స్మాల్ వీడియో, చాలా చాలా వండర్ఫుల్ వీడియో. నెవర్ గివ్ అప్ అనే దానికి మీరు క్లియర్ గా ఆ వీడియోలో క్లియర్ గా చూస్తారు. ఓకే శరత్ సార్, షల్ వి హ్యావ్ ద వీడియో? ఇప్పుడైనా చాలా మంది అంటే ఇంతకు ముందు చాలా మంది ఆన్ చేసుకోలేదు, ఇప్పుడన్నా దయచేసి మీ వీడియోస్ ఆన్ చేసుకొని వినండి, సో దట్ మీరు 100% ఫోకస్ తో వింటున్నారని చెప్పి మాకు అర్థమవుతుంది. సార్ నాట్ దిస్ వన్, శరత్ సార్ ఇది కాదు, టైగర్ అండ్ ఐ హావ్ షేర్డ్ యూ వన్ వీడియో, రైట్?
Sir, we can end. Yes. So ఈ వీడియో చూసిన తర్వాత మీకేం అర్థమైంది? వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? చాట్ బాక్స్ ఉంది మీకు, యూ కెన్ జస్ట్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సో చాలా మంది ఎట్లా ఆలోచిస్తారంటే, సార్ పాపం సార్ రబ్బీర్ అసలు లయన్ వచ్చింది, అసలు సారీ పులి వచ్చి హండ్ చేస్తుంది సార్. అది కాదు మనం చూడాల్సింది, నెవర్ గివ్ అప్. ఎన్నిసార్లు బేర్ ముందు ఆ టైగర్ వచ్చినా కూడా లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేసింది. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ బేర్ ఒక్కటి నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ పెట్టలేదండి, టైగర్ కూడా లాస్ట్ వరకు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ పెట్టింది. అర్థం చేసుకోండి, టైగర్ కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా అది కూడా పెట్టింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, చాలా మంది మనలో కూడా ఇక్కడ టైగర్ అనేది తన ఆకలి తీర్చుకోవడానికి ముందుకు వెళ్ళింది, బేర్ అనేది తన లైఫ్ ని కాపాడుకోవడానికి ముందుకెళ్ళింది. చాలా మంది ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్ జస్ట్ ఏదో టైం పాస్ కోసం ముందుకు వస్తారు, బట్ ఒక ఫెయిల్యూర్ కానీ లేదంటే ఒక చిన్న రిజెక్షన్ వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే వెంటనే వెళ్ళిపోతారు, గివప్ ఇచ్చేస్తారు. కానీ ఎవరైతే దీన్ని 100% ఎస్ ఇది నేను లైఫ్ పెట్టి చేయాల్సిన బిజినెస్ అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళకి లాస్ట్ కి సక్సెస్ అనేది వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఎంతమంది దీన్ని అగ్రీ చేస్తారు? అగ్రీ చేయడం కాదు, 100% మనం కూడా దాన్ని ఆచరించాలి. లాస్ట్ వరకు మనం నెవర్ గివ్ అప్ అనేది ఇవ్వం, అంటే ఆ యాటిట్యూడ్ ఖచ్చితంగా ఉండాలి మనకి. ఓకే శరత్ సార్, నెక్స్ట్. ఎస్, సో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అంటే ఏంటి? నెవర్ గివ్ అప్ వేరే, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అంటే వేరే. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అంటే ఏంటి? నెక్స్ట్, it is the attitude to never give up. Not everyone born on the earth is successful. భూమి పైన పుట్టిన ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ కాదండి. సక్సెస్ కమ్స్ టు దోస్ హూ పర్స్యూ దేర్ గోల్ విత్ పర్సిస్టెన్స్, పర్పస్ అండ్ డెడికేషన్. ఎవరికైతే డెడికేషన్ ఉంటుందో, ఎవరైతే రియల్ పర్పస్ ఉంటుందో వాళ్ళ లైఫ్, వాళ్ళకి మాత్రమే సక్సెస్ఫుల్ వస్తుంది. దే ఆర్ ద వన్స్ హూ క్యాన్ కన్వర్ట్ దేర్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. ఎవరి డ్రీమ్స్ అయితే వాళ్ళు రియాలిటీలో కన్వర్ట్ చేస్తారో వాళ్ళు, ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మాత్రమే అది చేయగలుగుతారు.
ఇట్ ఈస్ ద యాటిట్యూడ్ టు నెవర్ గివ్ అప్. అంటే 100% ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ఫుల్ పర్సన్ కి నార్మల్ పర్సన్ కి ఏంటి తేడా అంటే లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు గివ్ అప్ ఇవ్వరు. మా మెంటర్ అర్జున్ సార్ ఎప్పుడు ఒకటి చెప్తుంటాడు అనమాట, నార్మల్ పీపుల్ కి సక్సెస్ఫుల్ పీపుల్ కి ఏంటి అంటే తేడా, సక్సెస్ఫుల్ అయినవాడు ఇంకో ఎక్కువసేపు కొంచెం పట్టుకుంటాడు అంతే. ఎక్కువసేపు పట్టుకోవడం వల్లనే వాడు సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్. సో ఎగ్జాంపుల్స్, మన రియల్ లైఫ్ లో ఎగ్జాంపుల్స్ ఆఫ్ పీపుల్ విత్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉన్న ఎగ్జాంపుల్స్. సో వీ కెన్ సీ థామస్ ఆల్వా ఎడిసన్. మెనీ ఆఫ్ లైఫ్స్ ఫెయిల్యూర్ ఆర్ పీపుల్ హూ డిడ్ నాట్ రియలైజ్ హౌ క్లోజ్ దే వర్ టు సక్సెస్ వెన్ దే గివ్ అప్. సో హార్డ్లీ మీ బిజినెస్ లైఫ్ లో, అంటే మీ ఇండస్ట్రీలో బిజినెస్ లైఫ్ లో మీరు ఎన్ని రిజెక్షన్స్ ని ఫేస్ చేసి ఉంటారు, అంటే ఎన్ని ఫెయిల్యూర్స్ ని మీరు ఫేస్ చేసి ఉంటారు. యూ కెన్ జస్ట్ కీప్ ఇన్ ద చాట్ బాక్స్, సార్ నేను ఇంతమందికి చెప్పినాను నాకు రిజెక్ట్ చేసినారు, ఇంతమందికి చెప్పినాను రిజెక్ట్ చేసినారు అని చెప్పి మీరు కావాలంటే చాట్ బాక్స్ లో పెట్టచ్చు. హార్డ్లీ ఎంతమంది మిమ్మల్ని రిజెక్ట్ చేసినారు అప్రాక్సిమేట్ గా చెప్పండి, కరెక్ట్ గా అవసరం లేదు, అప్రాక్సిమేట్. ఫైన్, చాలా మంది నంబర్, మెనీ పీపుల్. ఓకే, మీకు తెలుసా థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నిసార్లు బల్బ్ కనిపెట్టే ప్రాసెస్ లో ఫెయిల్ అయినాడో ఎవరికైనా తెలుసా? ఎనీవన్ నో? బల్బ్ కనిపెట్టే ప్రాసెస్ లో ఎన్నిసార్లు ఫెయిల్ అయినా? చాలా మంది 1000 అట్లా ఇట్లా పెడుతున్నారు. 10,000 టైమ్స్ అంటే మీరు కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు. 10,000 సార్లు ఫెయిల్ అయినాడంట. 10,000 సార్లు ఫెయిల్. మనం 10కో 20కో 30కో వి విల్ గివ్ అప్, బట్ 10,000 టైమ్స్ ఫెయిల్ అయ్యి ఆయన చెప్పేది ఏంటంటే, నేను 10,000 టైమ్స్ ఫెయిల్ కాలేదు, 10,000 టైమ్స్ మనకు సక్సెస్ ఎట్లా రాదో నేను నేర్చుకున్నాను, దాని తర్వాత నేను సక్సెస్ఫుల్ అయినాను అని చెప్పి చెప్తున్నాను. సో ఇక్కడ మీకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఆ చేసే ప్రాసెస్లో ఎప్పుడైతే మీరు ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి ముందుకు పోతారో, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో మీరు ఎప్పుడైతే ఉంటారో, దెన్ యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్. నెక్స్ట్ స్లైడ్. మైకేల్ జోర్డాన్ ని అసలు ఎంతమందికి తెలుసు? మైకేల్ జోర్డాన్, ఇఫ్ ఎనీవన్ నో, తన ప్రొఫెషన్ ఒకసారి పెట్టండి చాట్ బాక్స్ లో. ఎనీవన్? ఎస్, బాస్కెట్బాల్. హీస్ ఎ ఫేమస్ బాస్కెట్బాల్ ప్లేయర్, చాలా పెద్ద ప్లేయర్ అనమాట. సో తనేంటి అంటే, చిన్నప్పుడు చైల్డ్హుడ్ డేస్ లో స్కూల్లో ఉన్నప్పుడు తను ప్రాపర్ గా అంటే ఆడడం లేదని చెప్పేసి తనని టీంలో నుంచి తీసేసినారు అనమాట. టీంలో నుంచి తీసేసినా కూడా తన కమిట్మెంట్, తన నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో ఈ రోజు హీస్ అ ఫేమస్ బాస్కెట్బాల్. మైకేల్ జోర్డన్ అంటే ఎవ్రీబడి నో. తను ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఐ హావ్ మిస్డ్ మోర్ దాన్ 9,000 షాట్స్ ఇన్ మై కెరియర్. నా కెరియర్ లో 9,000 బాస్కెట్స్ అంటే గోల్స్ ని నేను మిస్ చేసినాను. ఐ హావ్ లాస్ట్ ఆల్మోస్ట్ 300 గేమ్స్. 300 గేమ్స్ నేను ఓడిపోయినాను. 26 టైమ్స్ ఐ హావ్ బీన్ ట్రస్టెడ్ టు టేక్ ద గేమ్ విన్నింగ్ షాట్ బట్ మిస్డ్. 26 సార్లు నాకు లాస్ట్ లో విన్నింగ్ షాట్ అనేది ఇచ్చినారు, బట్ నేను దాన్ని మిస్ చేసినాను. ఐ హావ్ ఫెయిల్డ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఇన్ మై లైఫ్, బట్ అగైన్ దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ సక్సీడ్. అంటే నేను మళ్ళీ ఫెయిల్ అయినందుకే ఈ రోజు నేను సక్సీడ్ అయినాను అని చెప్పి చెప్తాను. సో ఇది మనం మైకేల్ జోర్డన్ లైఫ్ లో నుంచి వి షుడ్ లెర్న్. సో తను కూడా హీ డిడ్ నాట్ గివ్ అప్. ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తనకి ఉంది కాబట్టి ఈ రోజు మనం తన గురించి మాట్లాడుతాం. ఓకే, నెక్స్ట్. జేకే రౌలింగ్. ఎంతమందికి జేకే రౌలింగ్ తెలుసు? ఫైన్, చాలా మందికి తెలియకపోవచ్చు. ఎంతమందికి హ్యారీ పాటర్ తెలుసు? హ్యారీ పాటర్ తెలుసు కదా? ఎస్. సో హ్యారీ పాటర్ ని సృష్టించింది ఈ జేకే రౌలింగ్ అనమాట. అంటే తన స్టోరీని అనమాట, హ్యారీ పాటర్ నుండి తన ఆథర్. సో తన స్టోరీ ఏదైతే ఉందో హ్యారీ పాటర్ ని ఆల్మోస్ట్ 12 to 15 టైమ్స్ రిజెక్ట్ చేసినారు ఫస్ట్ జనాలు. ఇవన్నీ పిచ్చి స్టోరీలు. తను జాబ్ చేసేది అనమాట జనరల్ గా. అప్పుడు నువ్వు అవన్నీ వదిలిపెట్టేసి నువ్వు జాబ్ చేసుకో, ఎందుకు అవసరమా నీకు ఇవన్నీ అని చెప్పేసి. సో తను షీ డి నాట్ గివ్ అప్, అండ్ టుడే హ్యారీ పాటర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్.
చాలా మంది ఇష్టపడతారు హ్యారీ పాటర్ సిరీస్, రైట్? ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ వండర్ఫుల్ థింగ్స్ యూ హ్యావెంట్ సీన్ యెట్. సో డోంట్ ఎవర్ గివ్ అప్ ఆన్ ద ఛాన్స్ ఆఫ్ సీయింగ్ దట్. ప్రపంచంలో చాలా చాలా విషయాలు ఉన్నాయి, అద్భుతమైన విషయాలు. నువ్వు గివ్ అప్ ఇచ్చినావంటే నువ్వు వాటిని చూడలేవని చెప్పి చెప్తున్నావు. ఓకే, సో దీస్ ఆర్ ద రియల్ స్టోరీస్, రియల్ సక్సెస్ఫుల్ స్టోరీస్ ఆఫ్ ద పీపుల్ హూ డిడ్ నాట్ గివ్ అప్. గివ్ అప్ ఇవ్వని వాళ్ళది రియల్ సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. సో అండ్ ద లిస్ట్ గోస్ ఆన్. అలా చాలా 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 మంది ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా అండి, ఈ రోజు ఎవరైతే సక్సెస్ఫుల్ అయినారో ఎవరైనా సరే వాళ్ళందరూ గివ్ అప్ ఇవ్వలేదు కాబట్టి అయినారు. దే డిడ్ నాట్ గివ్ అప్. ఓకే, నెక్స్ట్. సో బిలీవ్ ఇట్ ఆర్ నాట్, a never give up attitude is the only difference between people who are successful and people who are not successful. సక్సెస్ఫుల్ అయిన వాళ్ళలో సక్సెస్ఫుల్ కాని వాళ్ళలో ఇద్దరిలో తేడా ఏంటి అంటే, వీడు గివ్ అప్ ఇవ్వలేదు, వీడు గివ్ అప్ ఇచ్చినాడు. మనం పారబుల్ ఆఫ్ పైప్ లైన్ స్టోరీలో కూడా వినింటాం. 2 people, పాబ్లో అండ్ బ్రూనో. ఇద్దరిలో ఒక పర్సన్ తన ఐడియా మీద గివ్ అప్ ఇవ్వలేదు, తన ఐడియాని నమ్మినాడు. తన ఐడియాని నమ్మినందుకే తనకు పైప్ లైన్ ద్వారా ఎవ్రీ టైం వాటర్ వచ్చింది, తనకు మనీ కూడా వచ్చింది అన్నమాట. ఇన్ ద సేమ్ వే ఈ రోజు ఇక్కడ కాల్లో ఆల్మోస్ట్ నాతో కలిపి 59 people ఉన్నారు. ఈ 59 people కి నేను ఒక్కటే చెప్తున్నాను, నాతో పాటు మీరు సక్సెస్ఫుల్ కావాలి అనుకుంటే నెవర్ ఎవర్ గివ్ అప్. అస్సలు గివ్ అప్ అనేది ఇవ్వద్దండి. వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్. గివ్ అప్ ఇవ్వకూడదు అంటే అటువంటి సిచ్యువేషన్ వస్తాయి మనకి లైఫ్ లోనే, అర్థం చేసుకోవాలి మీరు. అర్థమవుతుందా? జర్నీలో 100% మనకు వరస్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి. అప్పుడు మనకు గివ్ అప్ ఇవ్వకపోతేనే రియల్ గా మనం సక్సెస్ఫుల్ అవుతామని చెప్పేసి. నెవర్ గివ్ అప్ అంటేనే అది కదా. సిచ్యువేషన్స్ రావు అని కాదండి, అందరికి వస్తాయి సిచ్యువేషన్స్. ఇప్పుడు ఈ రోజు ఒకటి వచ్చింది, రేపు ఒకటి వస్తుంది, ఎల్లుండి ఒకటి వస్తుంది. బట్ ప్రతి సిచ్యువేషన్ లో నువ్వు నీ గోల్ ఎంత నమ్ముకొని నువ్వు గివ్ అప్ ఎప్పుడైతే ఇవ్వవో 100% అప్పుడు మాత్రమే యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్. సో దట్ ఈస్ అబౌట్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. సో ఎంతమంది నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంది నాకేం చెప్తారు? సే ఐ. చాట్ బాక్స్ లో ఐ అని పెట్టచ్చు ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ లెట్ us know about బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్. సో ఏంటి ఈ బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ అంటే, జనరల్ గా చాలా మంది అంటుంటారు, సో తనని చూస్తేనే ఒక బిజినెస్ పర్సన్ లాగా కనిపిస్తున్నాడు, ఒక ప్రొఫెషనల్ పర్సన్ లాగా కనిపిస్తున్నాడు అని చాలా మందిని మనం చూస్తుంటాం, అటువంటి పీపుల్. సో వాట్ ఈస్ దిస్ బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ అంటే, నెక్స్ట్. సో వాట్ డూ యూ మీన్? బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ అంటే ఏంటి అంటే, ద వే ఆఫ్ రెస్పాండింగ్ పాజిటివ్లీ టువర్డ్స్ అ సర్టెన్ ఐడియా. మనం చేసే బిజినెస్ లో డిఫరెంట్ ఐడియాస్ వస్తుంటాయి. ప్రతి ఒక్క దానికి ఆబ్జెక్ట్, ఒక వస్తువు కానీ, పర్సన్ కానీ, సిచ్యువేషన్ కానీ, దేనికైనా సరే ఒక పాజిటివ్ గా ఎవరైతే రెస్పాండ్ అవుతారో దట్ ఈస్ కాల్డ్ అస్ బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్. ఇది నాట్ ఓన్లీ ఇండస్ట్రీ పరంగా కాదండి, ఇట్ ఆల్సో అప్లికబుల్స్ టు యువర్ లైఫ్ ఆల్సో. మీ లైఫ్ కి కూడా అప్లికబుల్ అవుతుంది. మీ లైఫ్ లో మీరు ఎటువంటి సిచ్యువేషన్ కైనా సరే ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారా లేదా, అంటే ఎంత పాజిటివ్ గా ఉన్నారనేది దాన్ని బట్టి కూడా మీకు ఆ బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ అనేది బయటికి పడుతుంది. Businessman attitude influences a businessman attitude in every choice of action and response to challenges. తన ప్రతి ఒక్క యాక్షన్, తను చేసే ప్రతి ఒక్క ప్రాసెస్ లో, తన ఛాలెంజెస్ లో, ప్రతి దాంట్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. an attitude to act proactively and should not overreact in any situation. సో లైఫ్ లో వచ్చే ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు, ఆ సిచ్యువేషన్ ని నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు, నీకు వచ్చే ఐడియాని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నావు, ఇవన్నీ నీలో ఉన్న బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ కి నిదర్శనం అన్నమాట. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. సో ఎంతమంది ఇక్కడ రియల్ గా బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ తో ఉన్నారు? సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎవ్రీడే వీఆర్ కనెక్టింగ్ ఇన్ జూమ్ కాల్ అంటేనే ఏంటి అంటే, వీడియో ఆన్ చేసుకొని ఒకరినొకరం చూసుకుంటూ మాట్లాడడమే జనరల్ గా జూమ్ కాల్ యొక్క మెయిన్ ఉద్దేశం. కరెక్ట్ అనా? అంతే కదా, అందుకే కదా జూమ్ మోడ్ వీడియో ఆఫ్ ఆన్ పెట్టింది, లేదంటే మ్యూట్ ఆన్ మ్యూట్ పెట్టింది. మనము నిజంగా ఒక ప్రొఫెషనల్ లాగా, బిజినెస్ పర్సన్ లాగా మనం ఆలోచిస్తే, మనం నీట్ గా రెడీ అయ్యి కెమెరా ముందు వీడియో ఆన్ చేసుకొని మనం కూర్చుంటే దట్ ఈస్ ద రియల్ బిజినెస్ పర్సన్ యాటిట్యూడ్. ఐ అప్రిషియేట్ గౌతమ్ ఎవ్రీడే ఐ సీ హిమ్ ఇన్ బ్లేజర్, ప్రాపర్ గా వీడియో ఆన్ చేసుకొని హీ విల్ బి సెట్టింగ్.
అట్లా అంటే నేను మీరు బ్లేజర్ వేసుకోండి అట్లా అని చెప్పడం లేదండి. ద వే యు ఆర్, అంటే మీరు వీడియో ఆఫ్ చేస్తున్నారంటే అక్కడ అర్థమైపోతుంది యు ఆర్ ఇంటూ సంథింగ్. సో మేక్ షూర్ ప్రతి ఒక్కరు ప్రాపర్ గా డ్రెస్అప్ అయ్యి మిమ్మల్ని మనం మనం ఎలా కనిపిస్తున్నాం అనే దాన్ని బట్టి అర్థమైపోతుంది రియల్ గా బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ ఉందా లేదా అని చెప్పేసి. 100% కనిపిస్తుంది అండి. సో మేక్ షూర్ ఫ్రమ్ టుమారో బీ విత్ ఎ ప్రాపర్ అటైర్. వీడియో ఆన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి నీట్ గా డ్రెస్అప్ అయ్యి కూర్చోండి. యూ కెన్ జస్ట్ నోట్ డౌన్ ద పాయింట్స్. ఓకే, నెక్స్ట్ శరత్ సార్. నెక్స్ట్ సో 5 కీ ఫ్యాక్టర్స్. సో ఒక బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ కి ఉండాల్సిన 5 కీ ఫ్యాక్టర్స్, లేదా ఒక మంచి బిజినెస్ పర్సన్ కి ఉండే ఒక 5 మెయిన్ లక్షణాలు ఏంటివి అంటే, నంబర్ 1 ఈస్ విజన్. ఎంత దూరం ఆలోచించగలుగుతున్నాం. సార్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year అయింది సార్, అసలు సక్సెస్ రాలేదు సార్ నాకు అంటే, యు ఆర్ నాట్ హ్యావింగ్ విజన్. ఆ విజన్ నీకు లేదని చెప్పి క్లియర్గా అర్థమైంది. ఒక బిజినెస్ పర్సన్ అంటేనే విజనరీ అండి. వాడు ఈ రోజుకు రేపటికో ఎల్లుండిగా ఆలోచించాడు. వాడు నెక్స్ట్ 10 years ఎట్లా ఉండాలి, నెక్స్ట్ 20 years ఎట్లా ఉండాలి, ఇలా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్. రేపు ఎల్లుండి కోసం కాదు. మనం చూడొచ్చు, లైక్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది మనకు. డైలీ వేజెస్ ఎట్లా ఉంటారు, లేదంటే వీక్లీ వేజెస్ పర్సన్ ఎట్లా ఉంటారు, లేదంటే మంత్లీ వేజెస్ అంటే మంత్లీ సాలరీ తీసుకునే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది. బట్ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ అంటేనే ఆల్మోస్ట్ నెక్స్ట్ 10 years ఎక్కడ ఉండాలి, నేను నెక్స్ట్ 15 years ఎక్కడ ఉండాలి అంటే లాంగ్ టర్మ్ లో మనం ఆలోచించాలి. దట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్. బిజినెస్ పర్సన్ కు ఉండాల్సిన ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే విజన్. ఎంత దూరంగా ఆలోచించగలుగుతున్నాం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈస్ ఆపర్చునిస్ట్. ఆపర్చునిస్ట్ అంటే ఏంటి అంటే, ఉన్న అవకాశంని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోవడం, అండ్ తన యొక్క సక్సెస్ కోసము డిఫరెంట్ వేస్ లో పాసిబుల్ వే అయినా సరే తను యూజ్ చేసుకొని సక్సెస్ అయ్యేవాడిని ఆపర్చునిస్ట్ అంటారు. ఇక్కడ ఎంతమంది నిజంగా సార్ మనకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది ఇండస్ట్రీ వారి రూపంలో అని ఎంతమంది నమ్ముతున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ బిలీవింగ్ ఎస్ వీఆర్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పేసి? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ బిలీవింగ్ దట్ వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండస్ట్రీ వార్? ఎస్. సో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని యూ షుడ్ బికమ్ సక్సెస్ఫుల్. అంటే ఇటువంటి మంచి ఆపర్చునిటీ అనేది అందరికి ఉంటుందండి. రిమెంబర్, ప్రతి ఒక్కరికి సేమ్ ఇండస్ట్రీ ప్లాన్, సేమ్ ప్రొడక్ట్స్, ఎవ్రీవన్ ఇస్ సేమ్. బట్ దీన్ని యూటిలైజ్ చేసుకొని ఎవరైతే గ్రో అవుతాడో, ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతాడో వాడు రియల్ బిజినెస్ పర్సన్ అని చెప్పేసి. ఓకే, థర్డ్ వన్ ఈస్ ప్యాషన్. ప్యాషన్ అంటే ఏంటి అంటే, ఎన్ని జరిగినా ఏం జరిగినా ఎవడైతే తన పర్పస్ కోసం నిలబడతాడో హీఈస్ ద రియల్ ప్యాషనేట్ పర్సన్. అంటే నువ్వు ఈ ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్ ని జస్ట్ ఊరికే అలా చేస్తున్నావా, లేదంటే అప్లైయింగ్ ఫోర్స్ వల్ల చేస్తున్నావా, ఇటువంటి అంటే రియల్ గా కాకుండా ఏదో నామకే వాస్తే లాగా చేసే వాళ్ళకి ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్ అనేది 1 minute, గివ్ మీ 1 minute. ఎస్. సో మీరు ఎంత ప్యాషనేట్ గా ఉన్నారు అనేది మీ రిజల్ట్స్ లో అర్థమవుతుంది. బిజినెస్ పర్సన్ అంటేనే ప్యాషనేట్ పర్సన్. మీరు చూడండి, కావాలంటే వెన్ ఎవర్ అంబానీ ఎప్పుడన్నా తన యాన్యువల్ మీటింగ్స్ లో వచ్చి మాట్లాడుతుంటాడు, జియో యాన్యువల్ మీటింగ్స్ లో కానీ, లేదంటే అంబానీ వాళ్ళ కొడుకులు కానీ, దే ఆర్ అంటే ఎంత ప్యాషనేట్ గా కనిపిస్తారంటే అంత ప్యాషనేట్ గా కనిపిస్తారు. అది అప్పుడే అర్థమైపోతుంది వాళ్ళ మాట్లాడే మాటలు. మీరు చూసుకోండి, ఎనీ బిజినెస్ పర్సన్ వాళ్ళ ప్యాషన్ అనేది వాళ్ళ వర్డ్స్ లో కనిపించేస్తుంది. హౌ ప్యాషనేట్ యు ఆర్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫోర్త్ వన్ ఈస్ ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే ఏంటి అంటే, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా, అది ఫుల్ సక్సెస్ అయినా సరే ఎట్లయినా సరే, అంటే చాలా మంది ఫుల్ సక్సెస్ వచ్చేస్తే అబ్బా నేను సక్సెస్ఫుల్ అయిపోయాను అని చెప్పి ఆనందపడిపోతాను. ఏదైనా చిన్న రిజెక్షన్ వచ్చినా, ఏదైనా చిన్న ఫెయిల్యూర్ వచ్చినా వెంటనే అంటే ఎంతైతే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఉంటారో అట్లే ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఆప్టిమిస్ట్ అంటే ఎవరంటే, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను 100% సక్సెస్ఫుల్ అవుతాను అని ఎవరైతే నమ్ముతారో, అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే,
పక్కా నేను సక్సెస్ఫుల్ అవుతాను ఎవరైతే నమ్ముతారో, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే 100% నేను సక్సెస్ఫుల్ అవుతాను ఎవరైతే నమ్ముతారో, దే ఆర్ కాల్డ్ అస్ ఆప్టిమిస్టిక్ పీపుల్. సో ఇక్కడ మీ అందరు కూడా ఆప్టిమిస్టిక్ లాగా ఉండాలనేది మా ఆశ. వాట్ ఎవర్ మైట్ బి ద సిచ్యువేషన్, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే, సిచ్యువేషన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అది గుర్తుపెట్టుకోండి. సిచ్యువేషన్స్ ఆర్ టెంపరీ. మన ప్యాషన్ అనేది పర్మనెంట్, మన విజన్ అనేది పర్మనెంట్. సో అలా మనము ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే మనం 100% సక్సెస్ఫుల్ అవుతాము అని చెప్పేసి మన మైండ్లో ఎప్పటికీ మనం అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 5th వన్ ఈస్ ప్లాన్. బిజినెస్ పర్సన్ అంటేనే ఒక ప్రాపర్ ప్లాన్. ఇక్కడ ఎంతమందికి ఈ రోజు మీరేం చేయాలనే ప్లాన్ ఉంది? టు డూ లిస్ట్, ఎవ్రీడే టు డూ లిస్ట్. చాలా మంది అసలు ఆ టు డూ లిస్ట్ ని అసలు కంప్లీట్ గా మూలకు పడేసింటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రతిరోజు మనం ఏం చేయాలి అనే టు డూ లిస్ట్ మనకు ఖచ్చితంగా ఉండాలి అండి. ప్రాపర్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు రేపు ఏం చేస్తావు అనే ప్లానింగ్ నీకు లేకపోతే ఈ రోజుతోనే నీ రోజులు అయిపోతాయి. యు ఆర్ కంప్లీటెడ్ టుడే ఇట్ సెల్ఫ్. ఈ రోజు అయిపోయినట్లేదు. నువ్వు ఎల్లుండి ఏం చేస్తావు అనే ప్రాపర్ ప్లానింగ్ లేకుంటే టుమారో ఇస్ ద లాస్ట్ డే ఫర్ యూ. అలా ఎవ్రీడే ఒక ప్లానింగ్ తో ఉండేవాడే బిజినెస్ పర్సన్. సో ఈ ఫైవ్ మేజర్ ఫ్యాక్టర్స్, ఒక బిజినెస్ పర్సన్ కు ఉండాల్సిన మేజర్ ఫ్యాక్టర్స్. ఒకటి విజన్, ఎంత దూరంగా నువ్వు ఆలోచించగలుగుతున్నావు. ఆపర్చునిస్టిక్, అంటే నువ్వు ఎటువంటి నీకు ఆపర్చునిటీని యూజ్ చేసుకొని నువ్వు ఎంత సక్సెస్ఫుల్ అవ్వగలుగుతున్నావు. థర్డ్ వన్ ఈస్ ప్యాషన్, నువ్వు ఎంత నీ పర్పస్ కి కమిటెడ్ అయి ఉన్నావు, అంటే నువ్వు ఎంత ప్యాషనేట్ ఉన్నావు. ఫోర్త్ వన్ ఈస్ ఆప్టిమిస్టిక్, అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నువ్వు 100% నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు అని నువ్వు నమ్మగలుగుతున్నావా. ఫోర్త్. ఫిఫ్త్ ప్లానింగ్, నీకు ఎంతవరకు నీ ప్లానింగ్ అనేది ఉంది, నీ సక్సెస్ కి నువ్వు ఎంతవరకు ప్లాన్ చేసుకున్నావు. ఫిఫ్త్. సో ఈ 5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ నీలో ఉన్నాయో లేదో ఒక్కసారి యూ హ్యావ్ టు చెక్. నెక్స్ట్, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ మీకు. సో విజన్ అంటే మనం ఎలా ఆలోచించాలి అని చెప్పేసి, ఒకటి వీట్ క్రాప్, ఇంకోటి మ్యాంగోస్. చాలా మంది ఎట్లుంటారంటే ఇన్స్టెంట్ సక్సెస్, రాత్రికి రాత్రి. ఈ రోజు ఇండస్ట్రీగా స్టార్ట్ చేసినాను, రేపు స్టార్ కావాలి, ఎల్లుండి స్టార్ కి 50 కావాలి, 1 month లోపల డైమండ్ కావాలి అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. అస్సలంటే అస్సలు కుదరదు. చాలా మంది ఎట్లుంటారంటే, ఇక్కడ మనం వీట్ క్రాప్ చూసుకుంటే, వీట్ క్రాప్ వెంటనే మనం వేస్తాము, వెంటనే అది మరి రాత్రికి రాత్రి కాదు, వస్తుంది కొన్ని months లో ఫాస్ట్ గా వచ్చేస్తుంది. కరెక్ట్ అని కొట్టేస్తారు, తీసుకుంటారు, అమ్ముకుంటారు, డబ్బులు తెచ్చుకుంటారు. చాలా మంది బయట, అంటే నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు, లైక్ జాబ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే ఇలానే ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళు పని చేసినారా, ఎవ్రీ మంత్ సాలరీ వచ్చిందా, అయిపోయిందా సాలరీ, మళ్ళీ సేమ్ నెక్స్ట్ మళ్ళీ పనికి వెళ్తారా, మనీ వస్తుందా, అయిపోయింది. సెకండ్, మీరు చూస్తే పిక్చర్ మ్యాంగోస్. మ్యాంగోస్ ని మీరు సీడ్స్ వేసినప్పుడు టైం పడుతుంది ఖచ్చితంగా రావడానికి. మ్యాంగోస్ రావడానికి ఖచ్చితంగా టైం పడుతుంది, 100% టైం పడుతుంది. కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు సీడ్స్ వేయడానికి అవసరం ఉంటుందా మీకు? మ్యాంగోస్ ట్రీస్ ఒకసారి మీరు చేసిన తర్వాత ఫర్ ఎవర్ ఉంటాయి, ఫర్ ఎవర్. మీరు ఉన్నా లేకపోయినా అది చెట్లు వస్తుంటే మ్యాంగోస్ వస్తూనే ఉంటాయి. కరెక్టేనా? మనం కూడా ఈ మ్యాంగో ట్రీ లాగా ఉండాలండి. అంటే మనం ఫర్ ఎవర్ లాగా ఆలోచించాలి, నాట్ ఫర్ నౌ, ఇన్స్టెంట్ దానికోసం కాదు. నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్ వరకు పీపుల్ షుడ్, అంటే మీరు ఇప్పుడు చేసే పనికి నెక్స్ట్ జనరేషన్స్ వరకు దే హ్యావ్ టు టేక్ ద ఫ్రూట్స్. అది రియల్ బిజినెస్ పీపుల్ కుండే మైండ్ సెట్ అనమాట. బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ అంటేనే దే విల్ బి లుకింగ్ ఫర్ లాంగర్ విజన్స్. ఓకే, నెక్స్ట్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మన రియల్ లైఫ్ లో, మన చుట్టుపక్కల, అంటే మనకు తెలిసిన వాళ్ళు బిజినెస్ పీపుల్ యాటిట్యూడ్ తో ఉన్న వాళ్ళని చూద్దాం. ఇన్ ద జర్నీ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఇస్ ముఖేష్ అంబానీ, ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ అండ్ ఆల్మోస్ట్ ఏషియాస్ టాప్ 5 లిస్ట్ లో ఉన్నాడు, ఇన్ రిచెస్ట్ లిస్ట్ లో. ఇన్ జర్నీ ఆఫ్ అన్ ఎంటర్ప్రెన్యూర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సెల్ఫ్ బిలీఫ్ అండ్ ఎబిలిటీ టు కన్వర్ట్ దట్ బిలీఫ్ ఇంటూ రియాలిటీ. మన మీద మనకు ఎంత నమ్మకం ఉంది, ప్లస్ ఆ బిలీఫ్ ని మనం రియాలిటీలోకి ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాం. సో అంబానీ ఉండేది విజన్, అంబానీకి ఉన్న విజన్. ఎందుకంటే కొన్ని ఇయర్స్ ముందు జియో అనేది లేదు, బట్ ఇంటర్నెట్ అనేది నెక్స్ట్ ఉండబోయే, నెక్స్ట్ బూమింగ్ లో ఉండే బిజినెస్ అని అంబానీకి తెలుసు. అది చూడగలిగినాడు తను, ఆ విజన్ ఉంది తనకు. అందుకే జియో అనే దాంట్లో ఇన్వెస్ట్ చేసినాడు. టుడే హీస్ ఏషియాస్ టాప్ 5th రిచెస్ట్ పర్సన్. రిచెస్ట్ అనే కంటే సక్సెస్ఫుల్ అని వచ్చేమో మనం. ఓకే, నెక్స్ట్.
సో ఆఫ్టర్ ముఖేష్ అంబానీ వీ హ్యావ్ ఎలాన్ మాస్క్. చాలా మందికి ఎలాన్ మాస్క్ అనేది ఇప్పుడు అంటే రీసెంట్ టైమ్స్ లో వింటుంటారు, ఇంతకుముందు ఎప్పుడు వింటుండరు. రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ ఎలాన్ మాస్క్ గురించి మీరు యూ మైట్ బి లిసనింగ్. సో ఇతనికి ఉన్న యాటిట్యూడ్ ఎటువంటి అంటే బిజినెస్ మ్యాన్ ఎటువంటిది అంటే, ఇక్కడ కాదు మాస్ కి పీపుల్ ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో చాలా కంపెనీస్ యొక్క షేర్ వాల్యూస్ అనేవి ఈయన జస్ట్ ట్విట్టర్ లో పెట్టే ఒక ట్వీట్ వల్ల చాలా మంది డిపెండ్ అవుతున్నారు. ఈయన ట్విట్టర్ లో పెట్టే ట్వీట్స్ వల్ల చాలా షేర్ వాల్యూస్ అనేవి పడిపోతున్నాయి. చాలా కంపెనీస్ షేర్ వాల్యూస్ పెరగడం తగ్గడం, అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న పర్సన్. వెన్ సంథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎనఫ్ యూ డూ ఇట్ ఈవెన్ ఇఫ్ ద ఆడ్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ ఫేవర్. నీకు నిజంగా ఏదైనా ఇంపార్టెంట్ అనుకుంటే, సిచ్యువేషన్ ఎటువంటిదైనా సరే, నువ్వు ఎటువంటి లో సిచ్యువేషన్ అయినా సరే, నువ్వు 100% దాన్ని చేసి తీరాలి. దట్ ఈస్ రియల్ బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్. ఓకే, నెక్స్ట్ రతన్ టాటా. చాలా మందికి తెలిసి ఉంటుంది రతన్ టాటా. సో చిన్నప్పటి నుంచి తను టాటా లైక్ అసలు టాటాని ఒక లెవెల్ నుంచి, అంటే ఒక లెవెల్ 1 లో ఉంటే లెవెల్ 1 నుంచి లెవెల్ 10 కి తీసుకుపోయిన పర్సన్ రతన్ టాటా అండి. రతన్ టాటా ముందు కూడా టాటా వాస్ దేర్, బట్ తను చేసిన స్ట్రాటజీస్, తన ప్లానింగ్ వల్ల 1 లో ఉండాల్సిన కంపెనీ లెవెల్ 10 లో అంటే టాప్ లో వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు టాటా తెలియని వాళ్ళు ఉండరు. ఎవ్రీథింగ్, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి టాటా. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ టేకింగ్ రైట్ డెసిషన్స్. I take decisions and then make them right. So always believe in your efforts and ability. Okay, so that is what Ratan Tata is saying. సో అట్లా చాలా మంది బిజినెస్ పీపుల్ ఉన్నారు మనల్ని ఇన్స్పైర్ చేసే వాళ్ళు. చాలా మంది ఏంటంటే, సార్ సక్సెస్ఫుల్ ఎవరు అంటే, మనం సక్సెస్ఫుల్ కాలేదు అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇంకా ఎవరు సక్సెస్ఫుల్ కాలేదేమో అనిపిస్తుంది. దేర్ ఆర్ మెనీ పీపుల్, మన చుట్టూ చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జెఫ్ బెజోస్, అమెజాన్ యొక్క సిఇఓ. తను ఇప్పుడు అంటే రీసెంట్ గా అమెజాన్ సిఇఓ మారుతున్నారు నెక్స్ట్, బట్ హీస్ ఆల్సో వరల్డ్స్ రిచెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్. సో స్టార్టింగ్ లో అమెజాన్ లో కాకుండా జనరల్ గా జెఫ్ బెజోస్ ఏంటంటే బుక్స్ అమ్మేవాడు. అప్పుడు ఇంటర్నెట్ ప్రాపర్ గా లేదు, ఏం లేదు. బట్ ఇంటర్నెట్ ద్వారా మనం ఈ బుక్స్ ఎందుకు అమ్మకూడదు అనే ఐడియా తీసుకొచ్చి ప్రాపర్ ప్లానింగ్ తో దాన్ని ఇంప్లిమెంట్ చేసి అమెజాన్ లో ఇప్పుడు అమ్మనివి అంటూ ఏంటివి లేవు, అన్ని అమ్మేస్తున్నాడు. కరెక్ట్ అంటే అంత దూరం మనం ఆలోచించగలిగినాడు, ఉన్న ఆపర్చునిటీని యూస్ చేసుకోగలిగినాడు, అంత ప్యాషనెట్ గా వర్క్ చేసినాడు. కాబట్టి హీఈస్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్, టాప్ 3. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ జెఫ్ బెజోస్. ఇఫ్ యూ డూ బిల్డ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఒక మంచి గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే ఎవరైతే నెవర్ గివ్ అప్ అంటే గివ్ అప్ ఇవ్వరో వాళ్ళకి ఒక మంచి అనుభవం కలుగుతుంది ఈ బిజినెస్ లో. ఆ ఎక్స్పీరియన్స్ యూస్ చేసి కస్టమర్ కి నువ్వు చెప్పగలిగినావంటే అది చాలా చాలా పెద్ద బిజినెస్ గా బిల్డ్ అవుతుంది. వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ వెరీ పవర్ఫుల్. తను చెప్పేది కూడా అదే అనమాట, వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. ఓకే, సో నెక్స్ట్, సో అవర్ ఓన్ సిఇఓ అభిలాష్ సార్. సో అభిలాష్ సార్ కూడా మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా చూడండి, హీఈస్ ఎ గ్రేట్ విజనరీ. తను మాట్లాడే మాటల్ని బట్టే కంపెనీ యొక్క విజన్ ని మీరు చెప్పగలుగుతారు. అంత గ్రేట్ విజనరీ. టుడే ఈజ్ ఆల్మోస్ట్ వెరీ మచ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీ. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ మిస్టర్ అభిలాష్ థామస్. వీ డోంట్ కంపెనీ గురించి రీసెంట్ అంటే తను మాట్లాడినప్పుడు చెప్పిన విషయం, వీ డోంట్ వాంట్ టు బి ద బెస్ట్ కంపెనీ ఇన్ ద కంట్రీ, వీ వాంట్ టు బి ద బెస్ట్ కంపెనీ ఫర్ ద కంట్రీ. ఈ మాటల్లోనే తన విజన్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో ఇటువంటి యాటిట్యూడ్ తో మనం ఉన్నామా? ఆర్ వి హ్యావింగ్ ద రియల్ బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్? అండ్ ఫెయిల్యూర్ ని మనం తట్టుకోగలుగుతున్నామా? అది కూడా ఇంపార్టెంట్. సో లెట్ us హ్యావ్ ఏ వండర్ఫుల్ వీడియో. ఒక వీడియోని మనం చూద్దాము, చాలా వండర్ఫుల్ వీడియో. ప్రతి ఒక్కరు మీ ఫోకస్ ఈ వీడియో పైన పెట్టండి, ఎందుకంటే చాలా చాలా మంచి వీడియో ఇది. మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి చూడండి ఈ వీడియో.